జస్ట్ నోర్మియస్ అని చెప్పినోడు ఎవడు లేక ప్రతి ఓడికి నాటకాలు ఆటలు ఎక్కువైపోయాయి సార్. ఓ పక్క వక్ఫ్ బోర్డు బిల్లు నడుస్తుంది, పిసిసి అధ్యక్షురాలుగా ఆవిడ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ ఏమి. ఓకే. రెండోది బీసీ ధర్నా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బీసీ ధర్నాకు పిలిచింది ఢిల్లీ, ఆ వేదికగా ఈవిడ ప్రెజెన్స్ ఏది. ఓకే. పని పాటు లేకుండా అంటే వక్ఫ్ బోర్డు బిల్లు ఇక్కడ ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం జనసేన సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి మీరు ఆయన సపోర్ట్ చేశారన్న ఉద్దేశంతో మాట్లాడకుండా ఉందా ఓకే. పిసిసి అధ్యక్షురాలు మీరు. ఎంతసేపు అవినాష్ రెడ్డి గారు మీ కళ్ళ ముందే పుట్టినోడు, ఆయన గంగిగోవు కన్నా అమాయక చక్రవర్తి కాబట్టే కదా మీకు ఇన్ని నాటకాలు ఆడడానికి ఛాన్స్లు వస్తున్నాయి. వీధి నాటకాలు ఇంకా బాగా ఆడతారు మీకన్నా. ఇదేంటండి ఇది ఎక్కడ దరిద్రం ప్రతిసారినా. నిజంగా ఫ్యాక్షన్ ఫ్యామిలీలు అవినాష్ రెడ్డి లాంటి ఎలాంటోడో ఆవిడకైనా తెలుసుకోమనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూకేలో చదువుకు వచ్చాడు, నాకు తెలిసి ఆవిడకన్నా మనకు ఎక్కువ తెలియదు. నిజానికి ఆవిడకి ఎక్కువ తెలుసు, అంటే ఒకే ఫ్యామిలీ కదండి. ఆవిడకి కన్నా ఎక్కువ తెలిసినా మనం ఎందుకు ఎక్కువ మాడవలసి వస్తుంది అంటే ఆవిడ కంటిన్యూస్గా అబద్ధాలు చెప్తుంది కాబట్టి. అవును అవును. బికాస్ నాకు అవినాష్ రెడ్డికి కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇది అయిన దగ్గర నుంచి ఎవరిని కలవడమే మానేసాడేట అతను. ఎందుకంటే ఏమైనా పొరపాటు మీకేమైనా ఇబ్బంది వస్తుందా, నా వల్ల ఎవరికి ఇబ్బంది క్షేమకు కూడా హాని కలగకూడదన్న అమాయక మనస్తత్వం. ఇదంతా ఏంటంటే ఒకసారి చంద్రబాబు గారి సభలో ఆయన మైక్ లాక్కుని మాట్లాడిన దగ్గర నుంచి ఆయన మీద వ్యక్తిగతంగా పగబెట్టేశారు సార్. మీరు గమనించండి కావాలంటే. 2014-19 టెన్యూర్లో అప్పటి నుంచి ఆయన కష్టాలు మొదలయ్యాయి. రూలింగ్ గవర్నమెంట్ ఉండి కూడా ఆయనకన్నా ఉన్నంత మానసిక సంఘర్షణ ప్రపంచంలో ఆవిడకు ఉండి ఉండదు. పైగా ఈ షో వచ్చినప్పటి నుంచి మీరు అన్నది కరెక్ట్. ఈవిడ మరీ టార్చరస్గా తయారైంది ఆవిడ. ఇప్పుడు మొన్నటిదాకా మీరు అన్నతోనే బాగానే ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు డోర్ పేగలే? మీరు రాయలసీమ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కదా మీరు. అంటే అవకాశవాద రాజకీయాలకి తెరలేపుకుంటాయి. సునీతమ్మకి అప్పటి నుంచి కష్టం ఉంది కదా. నిజంగా చెప్పాలంటే అలా తండ్రిని కోల్పోయింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి మీరు నిజంగా భుజం ఇచ్చేలా ఉంటే ఆ రోజే మా అన్నను అవినాష్ కలిపి చంపేశారని ఆ రోజు నుంచి మాట్లాడాలి కదా. అంటే అవకాశం. ఇప్పుడు ఆ కేసులో ఏమీ లేదు, ప్యానెల్ కలిపి చెల్లారు ముఖం మీద.